వెళ్ళాలని తెలుసు. మనకి కొన్ని పెండింగ్ వర్క్ ఉంటాయి. అవి కంప్లీట్ చేయాలని తెలుసు. కానీ మన మైండ్ వెంటనే ఒక డైలాగ్ స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు కాదులే, మళ్ళీ చేద్దాం, మళ్ళీ చూద్దాం. హ్మ్. అలాగా రేపటికి పోస్ట్‌పోన్ అవుద్ది. మనం ఈ సైకిల్‌ని 2 మినిట్స్ బ్రేక్ చేయగలిగితే మార్నింగు చాలా మోటివేట్‌తో స్టార్ట్ అవుతుంది డే అనేది. ఈరోజు మాత్రం పెండింగ్ వర్క్ మొత్తం ఫినిష్ చేయాలని అనుకుంటాం. ప్లాన్ కూడా రెడీ చేసుకుంటాం. కానీ పని స్టార్ట్ చేయడానికి కూర్చోగానే ఫోన్ చేతిలోకి వస్తుంది. జస్ట్ 5 మినిట్స్ చూద్దాం అనుకుంటాం. తర్వాత స్టార్ట్ చేద్దాంలే అని అనుకుంటాం. ఆ 5 మినిట్స్ కాస్త 15 మినిట్స్ అవుతుంది. 15 మినిట్స్ నుంచి 30 మినిట్స్ అవుతుంది. అప్పుడు టైం చూసి టైం చాలా అయిపోయింది, రేపటి నుంచి స్టార్ట్ చేద్దాము అని అనిపిస్తుంది. సో అందుకే అప్పుడు మనకి పని స్టార్ట్ చేయాలంటే చాలా హెవీగా అనిపిస్తుంది. ఈవినింగ్ చేద్దామని అనుకుంటాం. అదే ఈవినింగ్ అయ్యాక ఎనర్జీ ఉండదు. ఓకే, ఇప్పుడు మనకి ఎనర్జీ లేదు అని అనిపిస్తుంది కదా, రేపటి నుంచి స్టార్ట్ చేద్దామని అనిపిస్తుంది. అలా ఎవ్రీడే అలా రిపీట్ అయ్యి ఒక టైంలో మనకి ఒక సెల్ఫ్ డౌట్ వస్తుంది. మనం ఏమన్నా లేజీగా ఉన్నామా అని. మేబీ ప్రాబ్లం లేజీనెస్ కాకపోవచ్చేమో. ప్రాబ్లం ఏంటంటే మనం పని స్టార్ట్ చేయకముందే దాన్ని మొత్తం వెయిట్ మన మైండ్లో పెట్టేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బుక్ చూడంగానే ఒక గంట చదవాలని అనుకుంటాం. అలాగే వర్కౌట్ అనగానే 40 మినిట్స్ చేయాలని అనుకుంటాం. ఇంకొకటి, రూమ్ క్లీన్ చేయాలనుకుంటాం. అంతా క్లీన్ చేయాలనుకుంటాం. రూమ్ క్లీన్ చేయాలంటే అంతా క్లీన్ చేయాలి. వీడియో క్రియేట్ చేయాలంటే స్క్రిప్ట్, షూట్, వీడియో ఎడిట్ అన్నీ చేయాలనుకుంటాం. అందుకే బాడీ పని స్టార్ట్ చేయకముందే మైండ్ టైర్డ్ అనిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న రూల్ ఉంటుంది. అది చాలా యూస్ఫుల్ రూల్. అదే 2 మినిట్స్ రూల్. కానీ ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ వద్దు. 2 మినిట్స్ రూల్ అంటే ఏంటంటే రోజుకి 2 మినిట్స్ పనిచేసి సక్సెస్ఫుల్ అయిపోవచ్చని కాదు. అలా జరిగితే మన టైం పెట్టుకొని 2 మినిట్స్లో లైఫ్ సెట్ చేసుకునేవాళ్ళం. యాక్చువల్గా ఐడియా చాలా సింపుల్. పెద్ద టాస్క్ని ఫినిష్ చేయాలని ప్రయత్నించకండి. దాన్ని స్టార్ట్ చేయడానికి 2 మినిట్స్ టైం ఇవ్వండి. ఎగ్జాంపుల్, ఈరోజు 30 మినిట్స్ చదవాలని అనుకోకుండా జస్ట్ 2 మినిట్స్ బుక్ ఓపెన్ చేసి చదువుతాను అంతే అనుకోండి. అలాగే వర్కౌట్, ఈరోజు ఫుల్ వర్కౌట్ చేయాలి అని కాదు అనుకోండి. 2 మినిట్స్ షూ వేసుకొని మూవ్ అవుతానని. అలాగే రైటింగ్, ఈరోజు మొత్తం స్క్రిప్ట్ కంప్లీట్ చేయాలని కాదు, 2 మినిట్స్ ఫస్ట్ ఫ్యూ లైన్స్ రాస్తానని అనుకోండి. క్లీనింగ్, రూమ్ మొత్తం క్లీన్ చేయాలని కాదు, 2 మినిట్స్ టేబుల్ మాత్రమే క్లీన్ చేస్తాను. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరుగుతుంది. 2 మినిట్స్ కోసం స్టార్ట్ చేసిన పని చాలాసార్లు 2 మినిట్స్ దగ్గర స్టాప్ అవ్వదు. ఎందుకంటే స్టార్ట్ చేయడమే కష్టం కాబట్టి. స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూ చేయడం చాలా ఈజీ. ఇమాజిన్ చేయండి, బుక్ తీసుకున్నారు, టైమర్ 2 మినిట్స్ సెట్ చేశారు, ఫస్ట్కి పారాగ్రాఫ్ చదివారు, నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇంట్రెస్టింగ్గా ఉంది, అది కూడా చదివారు, నెక్స్ట్ పేజ్, ఓకే ఇంకో పేజ్. కొద్దిసేపటి తర్వాత టైమర్ గుర్తొస్తుంది. 2 మినిట్స్ కోసం స్టార్ట్ చేశారు, కానీ ఆల్రెడీ 10 మినిట్స్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ 2 మినిట్స్ ఏం చేసింది? బుక్ని ఫినిష్ చేయలా, రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది. అదే అసలు పాయింట్. కానీ ఒక క్వశ్చన్ రావచ్చు, 2 మినిట్స్ చేశాను అనిపించవచ్చు, స్టిల్ కంటిన్యూ చేయాలని అనిపించలేదు, అప్పుడు స్టాప్ చేయాలి. కానీ ఒక క్వశ్చన్ రావచ్చు, 2 మినిట్స్ చేశాను, స్టిల్ కంటిన్యూ చేయాలనిపించట్లేదు, అప్పుడు ఆ 2 మినిట్స్ని స్టాప్ చేశాను. ఆ 2 మినిట్స్తోనే స్టాప్ చేశాను. ఎందుకంటే గోల్ ప్రతిరోజు 1 అవర్
పనిచేయడంలో కాదు. ఫస్ట్ గోల్ షోయింగ్ అప్. ఒకరోజు 2 మినిట్స్, సెకండ్ డే 5 మినిట్స్, థర్డ్ డే 20 మినిట్స్. అలా కొన్ని రోజులు నిజంగా 2 మినిట్స్ మాత్రమే కావచ్చు. ఎందుకంటే డిసిప్లైన్ అంటే ప్రతిరోజు మ్యాక్సిమం చేయడం కాదు, మినిమం అయినా కన్సిస్టెంట్గా చేయడం. మోటివేషన్ ఉన్నప్పుడు పని చేయడం ఈజీ, కానీ మోటివేషన్ లేని రోజు కూడా జస్ట్ 2 మినిట్స్ చేస్తాను అని అనుకొని స్టార్ట్ చేయగలిగితే అక్కడ డిసిప్లైన్ స్లోలీ బిల్డ్ అవుతుంది. స్మాల్ యాక్షన్ రిపీటెడ్ యాక్షన్కి హెల్ప్ అవుతుంది. ఆ రిపీటెడ్ యాక్షనే ఒక హ్యాబిట్గా కూడా మారుతుంది. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయండి. చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ చేస్తున్న ఒక పని గుర్తు చేసుకోండి. ఒకటే, దాన్ని ఇప్పుడు 2 మినిట్స్గా మార్చండి. చదవడం కావచ్చు, చదవడమా, ఎక్సర్సైజా, రైటింగా, క్లీనింగా, ఏదైనా ఓకే. ఫోన్లో 2 మినిట్స్ టైమర్ పెట్టండి అండ్ స్టార్ట్ చేయండి. ఎందుకు అంటే లైఫ్ చేంజ్ చేయడానికి ప్రతిరోజు పెద్ద మోటివేషన్ అవసరం ఉండదు. కొన్నిసార్లు 2 మినిట్స్ ఆఫ్ యాక్షన్ ఇస్ బెటర్ దెన్ అవర్స్ ఆఫ్ థింకింగ్. రేపటి నుంచి కాదు, మండే నుంచి కాదు, పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడు కాదు, జస్ట్ 2 మినిట్స్తో ఈరోజే స్టార్ట్ చేయండి. ఈరోజు ఏ పని 2 మినిట్స్ రూల్తో స్టార్ట్ చేయబోతున్నారు నాకు కామెంట్లో చెప్పండి. మరి ఇలాంటి ప్రాక్టికల్ డిసిప్లిన్ ఐడియాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.